జ్యోతిర్మయుడైన దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని బిడ్డలారా, తేజోమయుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంగమా, ఈరోజు దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ 66 పుస్తకాల బైబిల్ గ్రంథంలో నుండి ఒక ఉపదేశం. అదేమిటంటే, ప్రజలు చర్చిలకి మొక్కుట సరి అయినదేనా? బైబిల్ పరిశోధనలో మనం కొన్ని వాక్యాలను మనం పరిశీలన చేద్దాం. ఈ యొక్క కార్యక్రమము ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రపంచ ప్రేక్షక మహాశైలందరికీ జ్యోతిర్మయుడగు దేవుని నుండి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈ యొక్క కార్యక్రమము లోనికి వెళ్ళక ముందుకు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామం నాకెనలేని స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాను. నీ బిడ్డలకు నాలో ఉంచిన ప్రతి మాట తెలియజేయుచుండగా, నీ బిడ్డలకు వినగలిగే చెవులను, గ్రహించే హృదయాన్ని, ఆలోచించే ఆత్మజ్ఞానాన్ని దయచేయడమే మాత్రం కాకుండా వాటి ప్రకారంగా జీవించే గొప్ప కృపను దయచేయమని మా ప్రభును మీ ప్రియకుమారుడగు నజరేయుడగు యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ షలోం, అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు ఎక్కడ చర్చిలు కనబడితే, ఎక్కడ మసీదులు కనబడితే, ఎక్కడ కొండల మీద గుళ్ళు కనబడితే అక్కడ మొక్కడం మొదలుపెట్టారు ఈనాటి ప్రజలు. ఆనాటి పాత రోజుల కాలం నుంచి కూడా ఉన్నారు, ఆ పెద్దలు ఆ విధంగా చేశారు. వారిని అనుసరిస్తూ ఈనాటికి కూడా అనేక మంది తప్పుదోవన పట్టి వారు నరకానికి దారి తెచ్చుకుంటున్నారు. వారి యొక్క ఆత్మలను నిత్య నరకంలోనికి తీసుకొని వెళ్తున్నారు. కనుక వారికి ఒక సందేశాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి ఇద్దామని ఒక సందేశాన్ని తయారు చేశాను. ఆ సందేశం ఏమిటంటే, ప్రజలు చర్చిలకు మొక్కుట సరి అయినదేనా? ఈ విధానాన్ని దేవుడు ఒప్పుకుంటాడా? మరి ఈ యొక్క చర్చిలకు మొక్కడం ద్వారా ఎక్కడ చర్చి కనబడితే ఆ చర్చికి ఆ కాళ్ళకున్న 2 చెప్పులను తీసి పక్కకు పెట్టి ఎంతో విధేయతతో, ఎంతో గౌరవంతో, ఎంతో భయభక్తులు కలిగి గుండెకు హత్తుకుంటా ఉంటారు. 2 చేతులు ఈ నొసటికి హత్తుకుంటూ దేవా అని ఏదో ప్రార్థన చేసినట్టుగా ఇక డంబాలు పలుకుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది సరి అయిన విధానం కాదు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తున్నది. ఈ వాక్యము వింటున్న మీరు దేవుని యొక్క వాక్యం పట్ల మీరు శ్రద్ధ కలిగి పూర్తిగా ఈ యొక్క మాటలు విని ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలోనికి వెళ్దాం. 7వ అధ్యాయం 43వ వచనము అపోస్తులుల కార్యంలో ఏమున్నదంటే, తనను సృజించని దేవతలకు మొక్కారు. ఇజ్రాయేలీలు తనను సృజించని దేవతలని మొక్కారు. ఎవరు ఆ దేవతలు? సృజించని దేవతలు ఎవరు? సృజించని దేవుళ్ళు ఎవరు అని మనం పరిశీలన చేసినట్టయితే మనకు ఆ యొక్క దేవత పేరు ఏంటిదంటే రొంఫా అను దేవత. అయితే ఆ దేవతను ఇజ్రాయేలీలు మొక్కారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఆ ఒక్క దేవత మాత్రమే కాకుండా మొలోకు అనే యొక్క దేవుణ్ణి వాళ్ళు మొక్కారు. అంటే సృజించని ఈ యొక్క సర్వ సృష్టిని సృష్టించని దేవుడు అన్నట్టు వాడు. ఆ యొక్క బొమ్మను పెట్టుకొని ఆ బొమ్మకు ఆరాధన చేసుకుంటూ బొమ్మ చుట్టూ ఒక గుడిని కట్టి ఆ గుడి లోపల ఒక విగ్రహాన్ని పెట్టి దానికి పూజలు పురస్కారాలు చేస్తూ దేవునిగా ఆరాధన చేస్తున్నారు ఇజ్రాయేలీలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క దేవతలను ఐగుప్తు దేశంలో నుంచి తీసుకొని వచ్చారు వారు. ఆ యొక్క 40 సంవత్సరాల ప్రయాణంలో కూడా వారు దేవతలను మాత్రం దాచిపెట్టుకున్నారు తప్ప వారు మొత్తం వారి యొక్క హృదయం నుంచి తీసేసుకోలేదు. ఆ మూలంగానే ఆ యొక్క ఇజ్రాయేలీలను దేవుడు అన్య దేశ రాజులైన బాబులోనియా సామ్రాజ్యంలో ఉన్న నెబుకద్నెజరుకు దేవుడు
ఆ యొక్క ఇజ్రాయేలీలను చెరగా పంపించేశాడు. దేవుని కోపం వచ్చి, ప్రియమైన దేవుని బిడ్డలారా, తనను సృష్టించని ఆ దేవతలకు ఇజ్రాయేలీలు మొక్కారు గనుక వారి నాశనము అంతమైపోయింది. వారిని ప్రపంచానికి దేవుడు చెదరగొట్టబడేవాడు. దేవుడు ఒక్కడే. కాబట్టి దేవుడనైన నేనే, నన్ను మాత్రమే మీరు స్తుతించాలి. చేతులతో చేయబడిన, కర్రతో చేయబడిన, చెక్కతో చేయబడిన, మట్టితో చేయబడిన, రాయితో తయారు చేసిన ఏ శిలలను, ఆకాశమందున్న రూపాలు కానీ, భూమి మీద ఉన్న రూపాలు కానీ, సముద్రంలో ఉన్న రూపాలు కానీ, ఏ రూపమైనను మీరు చేసుకొనకూడదు, ఏ రూపానికి సాగిలపడకూడదని ఇజ్రాయేలీలకు ఖరాఖండిగా దేవుడు చెప్పాడు. ఆ మాటను తిరస్కరించి ఇజ్రాయేలీలు మొలకు అనే ఒక దేవునికి మొక్కారు, రోంఫా అను దేవతకు మొక్కారు. ఇది ఎంత పాపం, ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇప్పుడు భర్త ఉంటుంది కదా, భార్యను భర్త పెళ్లి చేసుకొని జీవితాంతము ఆమెతోనే కలిసి జీవిస్తానని వాగ్దానం చేసి తీసుకొని వచ్చిన తర్వాత ఆ యొక్క భార్య వేరేక కొన్ని కొన్ని వందలు, కొన్ని వేలు లేక పదుల సంఖ్యలో వేరే భర్తలతోని కాపురం చేస్తే భర్త అనేవానికి రోషం రాదా? అయితే నిజమైన భర్త, ఆ యొక్క కట్టుకున్న భర్త, పోషించే భర్త, ఆశ్రయంగా ఉన్న భర్తను వదిలిపెట్టి కామాతురతకు అప్పగించుకొని తన శరీరాన్ని, తన భార్య ఇతరాత్ర మగవాళ్ళతోని శారీరక సంబంధం పెట్టుకుంటే ఆ భర్త అనేవానికి కోపం రాదా? అలాగే సర్వ సృష్టిని కలుగజేసిన యెహోవా, మనం తండ్రి అంటున్నాం. ఆయన గొప్ప దేవుడు. ఆయన సర్వ ప్రపంచం లోపల ఉన్న ఈ సర్వ ప్రకృతిని కలుగజేశాడు. ఆయన ఆకారంలో మనల్ని సృజించాడు. కనుక దేవుడు ఏం చెప్పాడంటే, నన్ను మాత్రమే మీరు సృజించాలి. వేరే ఏ యొక్క హస్తాలతో చేసిన ఏ ఒక బొమ్మను కూడా పూజించకూడదు, ఏ విగ్రహానికి పూజించకూడదు, నమస్కరించకూడదు, సాగిలకు పడకూడదని దేవుడు చెప్పినా వారి దేవుని యొక్క మాటను తిరస్కరించి అనేకమైన విగ్రహాలకు గుళ్ళు కట్టి, వాటికి బొమ్మలు చేసి, వాటికి వాకిళ్ళు, వాటికి పొలాలు, వాటికి చందాలు ఇచ్చుకుంటూ వారిని ఆ యొక్క శరీరంలో పుట్టే ఆ యొక్క చెడ్డ ఆలోచనల ప్రకారంగా వారు ఆ యొక్క విగ్రహాలకు మొక్కుకుంటూ దేవునికి కోపం తెప్పించిన వారయ్యారు ఇజ్రాయేలీలు. అయితే అదే విషయం 18వ అధ్యాయం 21వ వచనము లేవీకాండంలో ఉంది. ఇంకో విషయం ఏంటంటే 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఉన్నాయి. కొన్ని అనేకమైన వచనాలు ఉన్నాయి. విగ్రహారాధనకు కారకులైన ఇజ్రాయేలీలు చేసిన పాపం గురించి అనేకమైన వచనాలు ఉన్నాయి. మనకు సమయం లేక ఒకటే వచనం మాత్రం చదువుకున్నాం. మిగతాయి కూడా సమయం ఉంటే మరొకసారి చదువుకుందాం. ఈనాటి క్రైస్తవులు కూడా ఎక్కడ చర్చిలు కనబడితే అక్కడ 2 పాదాలకున్న చెప్పులను విడిచి గుండెలకు చేతులు అత్తుకుంటూ, నొసళ్ళకు అత్తుకుంటూ, ఏదో గొప్ప భక్తున్నట్టుగా, ఎంతో గొప్ప భక్తున్నట్టుగా, భక్తి పరుల్లాగా ఆ యొక్క చర్చిలకు మొక్కుతున్నారు. ఇది సరైనది కాదు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. ఆ యొక్క హస్తకృత ఆలయాలలో దేవుడు నివసించడు అని ఖరాఖండిగా తెలియజేస్తున్నాడు. అయితే అది ఎక్కడికి దారితీస్తుంది అంటే నిత్య నాశనానికి తీసుకొని వెళ్తుంది. చర్చిలకు ఎట్టి పరిస్థితుల్లో మొక్కకూడదు. ఎందుకంటే చర్చిలు దేని వల్ల కడుతున్నారంటే ఆ యొక్క దేవుడు సృజించిన ఈ పంచభూతాలకు సంబంధించిన వాటి ద్వారానే కడుతున్నారు. ఎందుకంటే భూమి అంటే భూమిలో మట్టి ఉంటుంది, భూమి లోపల రాయి ఉంటుంది, భూమి లోపల సమస్తం ఉంటాయి. అవన్నీ కాక నీరు ఉంటుంది. ఆ నీరు లేకుంటే ఇసుక, కంకర, ఈ యొక్క వస్తువుల చేత, మనుషుడు తయారు చేసిన వస్తువుల చేత, దేవుడు సృజించిన వస్తువులను దేవుని పక్కకు పెట్టుకొని ఆ వస్తువులను పూజించే పరిస్థితి ఏర్పడ్డది. అందుకనే చర్చికి మనము ఆరాధన చేయకూడదు, పూజించకూడదు, నమస్కరించకూడదు. నీ హృదయమే దేవుని యొక్క ఆలయం కనుక నీ హృదయంలో దేవుణ్ణి ప్రతిష్ఠించుకోవాలి. నీ హృదయంలో నీతోని దేవుడు జీవిస్తాడు, నీలో ఉంటాడు, నిన్ను గొప్ప చేస్తాడు.
నిన్ను దేవుడు కాపాడుతాడు. కనుక నీలో ఉన్న దేవుణ్ణి వదిలిపెట్టుకొని నీ ఎక్కడికో బయటికెళ్ళి చర్చిలకు మొక్కడం ఏమిటి, మసీదులకు మొక్కడం ఏంటి, రాళ్లకు రప్పలకు మొక్కడం ఏంటి, కనపడ్డ ప్రతి ఒక్క ఆకాశంలో ఉన్న నక్షత్రాలకు చంద్రగ్రహాలకు మొక్కడం ఏమిటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క స్వరూపాలం. దేవునికే నమస్కారం చేయాలి తప్ప దేనికి కూడా నమస్కారం చేస్తే నిత్య నరకానికి దారితీస్తారని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు కదా, నన్ను తండ్రి పంపాడు, నన్ను తండ్రి గొప్ప చేశాడు, నన్ను తండ్రి మహిమపరిచాడు, నేను ఏ పని అయితే చేయాలనో దేవుడు నాకు తెలియజేశాడు తన ఆత్మ ద్వారా. కొలత లేని ఆత్మను నాలో ఉంచాడు, నన్ను అభిషేకించాడు, నన్ను మహిమపరిచాడు, నన్ను గొప్ప చేశాడు, ఇగో నన్ను అధిపతిగా నియమించాడు. అన్ని విషయములలో తండ్రి ఏదైతే నా హృదయంలో ఎలాంటి భావనలు కలగజేస్తున్నాడో అవి మాత్రమే నేను చేస్తున్నాను. దేవుడు చేయమన్నయే చేస్తున్నాను తప్ప నా సొంతంగా ఏమి చేయట్లేదు. దేవుడు నాకు గొప్ప శక్తిని ఇవ్వడం ద్వారా ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు, మహత్ కార్యాలు, అద్భుత కార్యాలు నేను చేస్తున్నాను. ఏది నా శక్తి కాదు, దేవుని వలన శక్తి వల్లనే నేను చేస్తున్నాను. దేవుణ్ణి ఆరాధించాలి, నన్ను కాదు. సర్వశక్తి గల దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను, మీరు కూడా అదేవిధంగా దేవుణ్ణి ఆరాధించాలి అని సమరయ స్త్రీతో చెప్పాడు. అదే విషయంతో మరియా అనే ఒక వ్యక్తితోని చెప్పాడు, నీ తండ్రియు నా తండ్రి అయిన దేవుని యొద్దకు, నీ ప్రభువు నా ప్రభు, నీ దేవుడు నా దేవుడైన తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్తున్నాను. కనుక ఆరాధించేవారు ఎవరిని ఆరాధించాలి అని అంటే దేవుణ్ణి ఆరాధించాలి అని. ఆయన మాత్రమే సృష్టికర్త, ఆయనే నన్ను పంపాడు. కనుక నన్ను నమ్మిన వారు ఎవరైతే ఉన్నారో, నన్ను తండ్రి పంపాడు, తండ్రి నన్ను పంపాడు, నాలో దేవుని యొక్క మాటలను నాలో ఉంచాడు. నా మాటలే మీకు నిత్య జీవం ఇస్తాయి. నా యొక్క శరీరం నా రక్తము అని యేసుక్రీస్తు ప్రభు ఎందుకు చెప్పాడంటే, నా రక్తము నా శరీరం తినే నా రక్తం తాగడం అంటే ఏమిటి అర్థం చేసుకోవాలంటే, మరి నా శరీరం నా రక్తం అంటే ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితమే ఆయన భూమిలో కలిసిపోయింది కదా, ఆయన యొక్క శరీరం, ఆయన యొక్క రక్తం అంతా కూడా. ఇప్పుడు రక్తం శరీరం అనేది ఉందా అంటే సాదృశ్యం తీసుకోమని చెప్పాడు అక్కడ పరిశుద్ధాత్ముడు. యేసుక్రీస్తు ప్రభు సాదృశ్యంగా తీసుకొని ప్రతి వారము మనము ఆ బలలో పాల్గొంటున్నాం. నెలకు ఒకసారి పాల్గొనే వాళ్ళు ఉన్నారు, సంవత్సరానికి ఒకసారి పాల్గొనే వాళ్ళు ఉన్నారు. సాదృశ్య రూపకంగానే గుర్తుంచుకొని ఆ కార్యక్రమాన్ని చేయాలి తప్ప వేరే విధంగా కాదు. కనుక యేసుక్రీస్తు ప్రభు ఆయన మన కొరకు, సర్వమానవాళి కొరకు ఆయన రక్తం చిందించాడు, ఆయన యొక్క శరీరాన్ని అర్పించాడు. గనక మనం గుర్తు చేసుకొని ఆ విధంగా క్రీస్తు వలె ఉండుటకు ప్రయాసపడాలి తప్ప అది రక్తం అంటే ఇప్పుడేం రక్తము కోటాను కోట్ల లీటర్ల రక్తం ఏం లేదు, కోటాను కోట్ల కిలోల మాంసం ఏం లేదు తినడానికి. దేవుని యొక్క మాటలు ఆయనలో ఉంచాడు గనుక ఆ మాటలను మనం మన జీవితం లోపల అలవర్చుకొని వాటి ప్రకారంగా జీవిస్తే మనకు పరలోక రాజ్యంలో స్థానం ఉంటుంది, నిత్య జీవంలో అర్హుడుగా ఉంటాం. అవే తాను యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు ఏమైతే ఉన్నాయో, తండ్రి మాటలు అవన్నీ కూడా తండ్రి ఆయనలో ఉంచాడు. యేసుక్రీస్తులో ఉంచిన దేవుడు యేసుక్రీస్తులో నివసించాడు, అలాగే నీలో నాలో కూడా నివసిస్తాడు. కనుక యేసుక్రీస్తులో దేవుడు నివసించాడు. అందుకని యోహాను రాసిన సువార్త 1:14 ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను అని అంటే చాలామంది అపార్థం చేసుకుంటున్నారు. దేవుడు ఆయనలో నివసించాడు. వాక్యమైన దేవుడు యెహోవా యేసుక్రీస్తులో తన ఆత్మను ఉంచాడు గనుక ఆయనలో దేవుడు నివసించి ఆయనతోని కార్యక్రమాలు చేయించాడని అర్థం చేసుకుంటే మీకు వాక్యం అర్థమవుద్ది. అందుకని యేసుక్రీస్తు ప్రభు సృష్టికర్త కాదు, సృజించబడినవాడు. సృజించబడిన వాడిని మొక్కితే దేవుడు సృజించిన వస్తువులను మొక్కిన దాంతో సమానం, నిత్య నరకానికి వెళ్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ మీరు గుర్తుంచుకోండి, ఎక్కడ చర్చి కనబడ్డా, ఎక్కడ మసీదు కనబడ్డా, ఎక్కడ ఆలయం కనబడ్డా మొక్కకండి.
అవి హస్తకృతాలయాలు. దేవుడు హస్తకృతాలయాలలో దేవుడు నివసించడు. దేవుడు నీ నీ హృదయమే దేవుని యొక్క ఆలయం. దేవుడు నీ హృదయంలో నివసిస్తాడు. కనుక నీ హృదయంలో నీతోని దేవుడు ఉంటాడు, నీతోని నడుస్తాడు. హానోకు దేవునితో నడిచెను, నోవహు దేవునితో నడిచెను, యేసేపు దేవునితో నడిచెను, అబ్రహాము దేవునితో నడిచెను. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి వాళ్ళు నివసించారు గనుక దేవుడు వారిలో ఉన్నాడు. వారి హృదయం దేవునికి సమర్పించుకున్నాడు గనుక దేవుడు వారిలో నివసించాడు, యేసుక్రీస్తులో నివసించాడు. ఈనాడు క్రీస్తులోనికి బాప్తిసం పొందిన నీవు కూడా నీలోనికి పరిశుద్ధాత్మ అంటే దేవుని యొక్క ఆత్మ నీలోనికి వచ్చి నీలో జీవిస్తాడు. నీలో జీవం పెట్టుకొని జీవం లేని పదార్థాలన్నీ నువ్వెందుకు మొక్కుతావు? శాపానికి ఎందుకు గురవుతావు? ఒకసారి ఆలోచన చేసుకొని నీ యొక్క హృదయాన్ని జాగ్రత్తగా చూసుకొని సత్యాన్వేషణ చేసి ఎవరికి మొక్కాలి, తండ్రికి మొక్కాలనా, యేసుకు మొక్కాలనా అనే ఒక ఆలోచన చేసి వాటి ప్రకారంగా జీవించాల్సిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. ఈ వాక్యం దేవుడు దీవించుగాక. ఈ మాటల ప్రకారం మీరు జీవించి దేవుని యొక్క కృపను పొందవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు చెప్పాలనుకున్న ప్రతి మాటను తెలియజేశాను. వాటి ప్రకారంగా నీ పిల్లలు జీవించి నువ్విచ్చే కృపను పొందవలసిందిగా ప్రభు మీ కృపను ఇవ్వవలసిందిగా ప్రభు పేరిట కోరుతూ ఈ కొద్ది మాటలు మా ప్రభును మీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్.